అడిగిన మనం పెట్టిన డిమాండ్స్ అన్నిటినీ పరిష్కారం చేస్తేనే ఇక్కడ నుండి లేస్తాం, లేకపోతే ఇక్కడ కాదు అక్కడ 2 రోజులు చేస్తాం. భయపడం స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఏం చేయాలని కూడా అందులో స్పష్టత ఉండాలి. ఏమి స్పష్టత జరుగుతున్నది. వర్కర్ పైన అత్యాచారం జరిగింది. అత్యాచారం జరిగి కూడా వారం రోజులు అవుతుంది. అత్యాచారం జరిగిన రోజే బాధితురాలు, వాళ్ళ కొడుకు, వాళ్ళ ఆడబిడ్డ, నిందితుడు ఎవడైతే ఉన్నాడో వెంబడి మొత్తం ప్రజలలో కలిసి ఉంటాం కదా, ప్రజలలో భాగం కదా అనేసి నమ్మి బైక్ ఎక్కింది ఆశా వర్కరు. ఎక్కినందుకు వాడు మొత్తం నమ్మించి మోసం చేసి పక్కదారికి తీసుకుపోయి ఒక తోటలోకి తీసుకుపోయి చెంపల మీద కొట్టి కుతిక విసికి మొత్తం తీవ్రంగా కొట్టి అత్యాచారం చేసిండు ఆ దుండగుడు. మళ్ళీ తిరిగి ఎవరికైనా చెప్తే నేను చంపేస్తాను అనేసి కూడా బెదిరించిండు. సెల్ ఫోన్ గుంజుకుంటూ కవర్ గుంజుకుంటూ అక్కడికి రోడ్డు మీదకి వచ్చేసరికి పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోయిన తర్వాత ఆశా వర్కరు మొత్తం లొల్లి చేసింది. అక్కడ లొల్లి చేసేసరికి వాడు వెళ్ళిపోయిండు. ఫోన్ చేతికి వచ్చేసరికి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసింది. కుటుంబ సభ్యులు అందరూ వచ్చిన తర్వాత వెంటనే వాడు వదిలిపెట్టిపోయిన బైకుని ఆ బాధితురాలు, వాళ్ళ కొడుకు, వాళ్ళ ఆడబిడ్డ అందరు కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి పోలీస్ స్టేషన్ ఏం చేయాలి? ఆమె ఎస్సీ క్యాస్ట్, ఆమెకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయలేదు. రెండోది ఎఫ్ఐఆర్లో అతని పేరు కూడా ఇప్పటి వరకు మెన్షన్ చేయలేదు. ఆమె అప్పటి వరకు గుర్తుపట్టలేదు. మరి బండి ఉంది, బండి నెంబర్ ఉంది, ఎఫ్ఐఆర్లో బండి దొరికిందని లేదు, బండి నెంబర్ లేదు. మరి ఇవన్నీ ఎందుకు దాచిపెడుతుంది పోలీసు శాఖ అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. అట్లాగే మాది ఎస్సీ అనేసి వాళ్ళ కొడుకు రాసేటప్పుడు బాధితురాలు తెలియజేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరి ఎందుకు నమోదు చేయలేదు అనేసి ఈరోజు మేము పోలీస్ శాఖను అడుగుతున్నాం. అట్లాగే ఆమె చెప్పిన అంశాలన్నీ కూడా అందులో చాలా అంశాలు లేవు. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు చెకప్ కోసం. మరి చెకప్ అయిన హాస్పిటల్ యొక్క రిపోర్ట్ ఏది మరి ఇవ్వాలి కదా మాకు అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. ఈ వారం రోజుల క్రమంలో సరైన వైద్యం లేదు. ఇప్పులన్నీ దెబ్బ తాకినాయి, ఆమెకి చెంపలన్నీ మొత్తం వాచిపోయినాయి అనేసి ఆ రోజు 2-3 రోజులు ఆ విధంగానే ఉందనేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈరోజు మేము ఉదయం అక్కడ వాళ్ళను పరామర్శించి వచ్చాం. అందుకని ఈరోజు మొత్తం కూడా పోలీస్ శాఖ కానీ, ప్రభుత్వం కానీ, ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ గారు కానీ అత్యంత నిర్లక్ష్యంగా ఈ కేసు పట్ల ఉన్నారు. వాళ్ళు పేదరికంలో ఉన్నారు, దళితులు వెనుకబడ్డ వాళ్ళు కాబట్టి, హుషారు లేరు కాబట్టి ఏదో ఇతనే అయిపోతుంది అనేసి ఈరోజు కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ఉల్టా మాట్లాడుతున్నారంట. ఉల్టా ఏం మాట్లాడుతున్నారంటే ఆశా వర్కరే సహకరించింది. ఎంత దుర్మార్గం అండి, ఎంత అన్యాయం అండి. ఆమె గొంతు విసికి కొట్టి అత్యాచారం చేసి అడిగిన మనం పెట్టిన డిమాండ్స్ అన్నిటినీ పరిష్కారం చేస్తేనే ఇక్కడ నుండి లేస్తాం, లేకపోతే ఇక్కడ కాదు అక్కడ 2 రోజులు చేస్తాం.
సహకరిస్తున్నారు. స్పష్టమైన హామీ ఇవ్వాలి. జరగకుండానే ఏం చేయాలని కూడా అందరూ స్పష్టత ఉండాలి. ఏమి స్పష్టత లేదు. న్యాయ పోరాటం జరుగుతున్నది. हो गए